అయ్యా, ఈ అమ్మాయి పేరు సీత. పేరు బాగానే ఉంది, కానీ మనిషి పీతలాగా ఉంది. నెక్స్ట్. నేను అదే అనుకున్నాను. మరి ఈ అమ్మాయో పోలీసు డిపార్ట్మెంట్ లో ఎస్ఐగా ట్రైనింగ్ అవుతోంది. పేరు కేడి మంజుల. అస్సలొద్దు. సంసారంలో ఏదైనా తేడా వస్తే లాఠీ చార్జ్ చేసినా, లాకప్ డెత్ చేసినా అడిగే దిక్కుండదు. చూడండి ఆచార్య గారు, అయ్యా, నా కాబోయే భార్యకి శ్రీదేవి లాంటి కళ్ళు, మాధురి దీక్షిత్ లాంటి పళ్ళు, రమ్యకృష్ణ లాంటి ఒళ్ళు. డాడీ ప్లీజ్. లేకపోతే పెళ్లి అనే దుష్ట సాంప్రదాయాన్ని నా ఇంట్లోనే ప్రవేశపెడతారా? నీకు పెళ్లి చేయాలని ప్రయత్నం చేస్తానా? అయితే మాత్రం సద్దాం హుసేన్ టైపులో కాల్పులు దొరుకుతారా? మీరుండండి ఆచార్య గారు. పెళ్లి కోసం కాదు నాన్న, సరదాగా ఎంజాయ్ చేస్తారంటేను పిల్లల్ని చూపిస్తున్నాడు. ఏమిటి నేనా? దిస్ ఇస్ టూ మచ్. నేను మ్యారేజ్ బ్యూరో ప్రెసిడెంట్ అనుకున్నారా, లేకపోతే అమ్మాయిలు దాల్చే బ్రోకర్ అనుకున్నారా? ఆ విషయం వెంటనే తేల్చాలంటే మొత్తం మనిషి అయిపోతావు. ఆ? నేను వచ్చి తెలుస్తాను, నువ్వు పో. డాడీ యూ కూల్ కూల్ డాడీ కూల్. ఎందుకలా ఆవేశపడతారు? ఆఫ్టర్ ఆల్ తుపాకీ సౌండ్ కే పోతాడు వాడు. వాడిని మీరు కాల్చాలా? మరి లేకపోతే వాడు నీకు పెళ్లి చేస్తానంటాడా? వాడు చేస్తానంటే నువ్వు చేసుకుందావనే? పెళ్ళా? యా ఏం చేసుకుంటాను? యా భలే వాడివి నాన్న. నాకు ఫ్రెండ్ ఉన్నాడు, వాడు నాకు పరమ విరోధి. వాడిని సర్వనాశనం చెయ్యాలంటే పెళ్లి ఒక్కటే మార్గమని వాడికి సంబంధాలు చూస్తున్నాను. ఈజ్ ఇట్? యా. పెళ్ళంటే నీ బ్రెయిన్ లో ఇంత అసహ్యం ఉందా? అవునా? బాస్, నీ శత్రువుని నాశనం చేయడానికి పెళ్లి ప్లాన్ చేశావంటే ఇప్పుడు నా కొడుకు అనిపించావు. ఇప్పుడు దాకా డౌటా? బాబు, ఫారిన్ సరుకా? అవునండి, స్కాచ్ విస్కీ. చూస్తుంటేనే చెవులు ఊరిపోతున్నాయి. ఆ, మరి తమకో? మీలాంటి పవిత్రమైన వ్యక్తితో కలిసి నేను మందు తాగటం అంత బాగుండదులేండి. అదేమిటి బాబు, చట్టం ముందు అందరూ సమానులే అన్నట్టుగా మద్యం ముందు మనందరూ సమానమే. మీరు నమ్మాలి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఒక్క నిమిషం. అన్నట్టు మర్చిపోయాను, మన గోత్రం ధాన్యాల గోత్రం. ధాన్యాల గోత్రోద్భవస్య సతీష్ నామధేయస్య శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్త్యర్థం ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం విస్కీ స్వాహ. నారాయణ. బాబు, సర్కారు వాళ్ళు మద్యపాన నిషేధం పెట్టిన తర్వాత నేను తాగటం ఇదే మొదటిసారి. పోలీసులకి ఎక్కడ దొరికిపోతానోనని భయపడి చస్తున్నాను. మీరు నమ్మాలి. వినాయకుడు పాలు తాగాడంటే నమ్మారు గాని మీరు మందు తాగారంటే ఎవరు నమ్ముతారు ఆచార్య గారు? అది సరే గాని అయ్యా, శ్రీదేవి లాంటి కళ్ళు, మాధురి దీక్షిత్ లాంటి పళ్ళు, రమ్యకృష్ణ లాంటి ఒళ్ళు, ఈ కాంబినేషన్ తో నేను పెళ్లి చేసుకోవడానికి ఒక మంచి అమ్మాయిని చూడమన్నాను. విచారించారా? భలే వాళ్ళే విచారించాను, కానీ అలాంటి అమ్మాయి ఎక్కడా దొరక్క చాలా విచారించాను. ఆచార్య, మందు తాగినా సరే ఈ మాట నమ్మను. అమ్మ తోడు కావాలంటే మీ అమ్మ మీద ఒట్టు. అమ్మ అనే మాట వింటే నేను కషాయవాడిని అయిపోతాను. ఆ పేరు వింటేనే నేను లేచిపోయిన దాని కొడుకుననే విషయం గుర్తుకొస్తుంది. లేచిపోయిన దాని గురించి ఎందుకు బాబు బాధపడ్డాం? టేక్ ఇట్ ఈజీ పాలసీ. అయ్యా, యారా ఆచారి, అయ్యా, మా అమ్మను నేను తిడితే నువ్వు కూడా తిడతావా? యారా, మా అమ్మను పట్టుకుని తిడతావా? మా అమ్మంటే ఎవరనుకున్నావురా? యారా, నన్ను కొట్టడానికి కేశవ, నారాయణ, మాధవ ముగ్గురు రౌడీలు పెడతావరా? ప్రభు, వాళ్ళు రౌడీలు కాదు, దేవుళ్ళు. నేను చచ్చిన నమ్మను. మర్యాదగా నేను అడిగిన అమ్మాయిని తెస్తావా చస్తావా? తెస్తాను మహాప్రభో, తెస్తాను. ఒకవేళ అలాంటి అమ్మాయి దొరక్కపోతే వాళ్ళందరినీ పట్టుకొచ్చి
మీరు అడిగిన పార్టులన్నీ నరికించి అతికించి బతికించి మరీ తీసుకొచ్చి మీకు పెళ్లి చేస్తాను, మీరు నమ్మాలి. అలా అన్నా ఇప్పుడు నాకు నచ్చావు. దా మంత ముందా నాకొద్దు బాబు, నాకొద్దు నాకొద్దు. సారీ, మా ఆచార్య గారు అనుకున్నా. అయ్యో నేనే ఆచార్యని, తమరు నమ్మాలి. ఆచార్య గారే? మిమ్మల్ని ఇంత దారుణంగా కొట్టిన నీచుడెవరు? నీచుడెవరా? నన్ను కొట్టింది ఎవరా? తమరికి ఏమీ తెలియదా ప్రభు? తెలిస్తే వాడిని అక్కడే మర్డర్ చేసేవాడిని కదా. ఇంకానే మర్డర్ జరిగి ఉండేది నాయన. సరిగ్గా గుర్తు చేసుకోండి. రాత్రి మన ఇద్దరం కలిసి మందు కొట్టామా? బాగా కొట్టావా? ఆ సందర్భంగా తమరి పెళ్లి సంబంధాల గురించి డిస్కస్ చేసుకున్నాం, గుర్తుందా? పూర్ పేషెంట్, నాకెందుకు గుర్తులేదు? ఆ తర్వాత మీ అమ్మగారి గురించి బాధపడ్డారు, అది గుర్తుందా? కరెక్ట్, అంతవరకు బాగా గుర్తుంది. అదొక టర్నింగ్ పాయింట్ నాయన. ఆ తర్వాత ఏం జరిగిందో గుర్తులేదా? ఆ తర్వాత మీరు కనిపిస్తేగా గుర్తుంటానికి. ఎందుకు కనిపిస్తాను యమధర్మరాజా? తమరు కొట్టిన కొట్టుడికి మొహం ఎక్కాల పుస్తకంలో అయిపోయింది. ఏమిటి ఆచార్య గారు మీరు అనేది? కనిపించే దేవుడు మీరు, మిమ్మల్ని నేను కొట్టానా? నన్నేమిటి నాయన, తమరు మందు కొడితే కనిపించని దేవుణ్ణి కూడా ఫోన్ చేసి పిలిపించి మరీ కొడతారు. ఐఎమ్ వెరీ సారీ ఆచార్య గారు. నేను చేసిన పాపానికి ఈ రాత్రికే మీకు మందు పార్టీ ఇస్తాను. మళ్ళీ పార్టీయా? సారీ, రాత్రి నుంచి నేను మందు పూర్తిగా మానేశాను నాయన. నిజంగానా ఆచార్య గారు? మ్యాక్డోవల్ కంపెనీ సాక్షిగా, టాస్క్ ఫోర్స్ వాళ్ళ లాఠీల సాక్షిగా, మద్యపానాన్ని నిషేధించిన ఎన్టీ రామారావు గారి పాదాల సాక్షిగా నేను మందు పూర్తిగా మానేశాను మానేశాను మానేశాను. ఇప్పుడు ఈ హాస్పిటల్ బిల్లు ఎంత అవుతుందో ఏమిటో. ఆచార్య గారు, అయ్యా మీరు ఈ హాస్పిటల్ బిల్లు గురించి ఏమీ ఆలోచించకండి. థ్యాంక్స్. నా కాబోయే పెళ్ళాం గురించి ఆలోచించండి. ఆల్రెడీ ఒక అమ్మాయిని లైన్ లో పెట్టేశాను నాయనా.